శ్రీగురుభ్యో నమః. హరి ఓం. రక్తాబ్ధిపూతారుణ పద్మసమస్త పాశాంకుశవిక్షుశ్రాసనేశోన్ శూలం కపాలం దదతిం కరాభ్యైః రక్తాం త్రినేత్రాం ప్రణవామి దేవీం. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకులూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మవారు 101 దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలిసి ఉన్నది. శ్రీ పెద్దింట్లమ్మవారికి ప్రతిరూపంగా ఉన్న అమ్మవారు జలదుర్గా అమ్మవారు. ఈ జలదుర్గా అమ్మవారికి పెద్దింట్లమ్మవార్లకు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు 15 రోజులు శైవాగం ప్రకారం ఉత్సవాలు జరుగుతాయి. అందుట్లో ప్రధాన అంశం ఏంటంటే శ్రీ జలదుర్గా అమ్మవారికి గోకర్ణేశ్వర స్వామివారికి పాంచాన్నిక దీక్షతో అంటే ఏకాదశి అంకురారోపణ, 12 రోజు రాత్రి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పౌర్ణమి రోజు తెప్పోత్సవం జరుగుతుంది. అనంతరము పుష్పోత్సవంతో సంపూర్ణం అవుతుంది. అలాగే శ్రీ పెద్దింట్లమ్మవారి జాతర మహోత్సవాలు 15 రోజుల పాటు శాక్తేయం ప్రకారం ఖడ్గనామావళితో ప్రారంభమై మొట్టమొదటి రోజు 18వ తారీఖు 18/2/2026 తేదీ నుండి అలాగే 3/3/2026 తేదీ వరకు 26వ సంవత్సరం తేదీ వరకు అమ్మవారికి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ జాతర మహోత్సవాలు ప్రతిరోజు కూడా ఉదయం మనం 6 గంటలకల్లా అమ్మవారికి విశేషార్చన పాత్ర సాధన చేసి నూతన వస్త్ర అలంకరణ చేసి ప్రథమావరణ పూజ, ప్రథమావరణ కలశార్చన జరుగుతుంది ఫస్ట్ రోజు. అట్లాగే రెండో రోజు ద్వితీయావరణ పూజ, ద్వితీయావరణ కలశార్చన జరుగుతుంది. అనంతరం మూడో రోజు కూడా తృతీయావరణ పూజ, తృతీయావరణ కలశార్చన జరుగుతుంది. చతుర్థావరణం అంటే 4వ రోజు చతుర్థావరణ పూజలు చేసిన తర్వాత శ్రీచక్రార్చన జరుగుతుంది. అలాగే పంచమావరణం 5వ రోజు పంచమావరణ కలశార్చన, పంచమావరణ పూజ జరుగుతుంది. 6వ రోజున షష్ఠ్యావరణ పూజ, షష్ఠ్యావరణ కలశార్చన జరుగుతుంది. 6వ రోజు అయిపోయిన తర్వాత 7వ రోజున మళ్ళీ సప్తమావరణార్చన పూజ జరుగుతుంది. సప్తమావరణ పూజలో సప్తమావరణ కలశార్చన జరుగుతుంది. అష్టమావరణ పూజ, అష్టమావరణ కలశార్చన జరుగుతుంది. అట్లాగే నవావరణ పూజ జరిగిన తర్వాత నవావరణ కలశ పూజ కూడా జరిగిన తర్వాత నవావరణ అర్చనా విధానం కూడా సంపూర్ణం చేసి శ్రీచక్రార్చన సంపూర్ణం చేసిన తర్వాత బాలభోగం నైవేద్యం పెట్టి ప్రతిరోజు కూడా ధూపసేవ, అమ్మవారికి బాలభోగం, విశేషార్చనలు, పాత్రాహరణలు, విశేష ద్రవ్యాలతో అభిషేకములు, నూతన వస్త్ర అలంకరణలు జరుగుతుంది. అలాగే ప్రతిరోజు 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం జరుగుతుంది. ఉదయం 6:30కు పాలభోగం జరిగిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం జరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు దర్శనం నిలిపేసి మరలా 2 గంటల దగ్గర నుంచి దేవాలయం మూసి 3 గంటల నుంచి అర్చనా విధానం చేసిన తర్వాత తలుపులు తీస్తాం. మరలా సాయంకాలం విశేషార్చన చేసి అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమ పూజ చేసిన తర్వాత పంచహారతులు జరుగుతాయి. పంచహారతులు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజన మంత్రపుష్పాలతో సంపూర్ణంగా చేసిన తర్వాత అమ్మవారికి ప్రసాద వితరణ జరుగుతుంది అమ్మవారి భక్తులకి. అలాగే కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొల్లేటి కోటలో వెలసింది శ్రీ పెద్దింట్లమ్మవారి సన్నిధానంలో ఎవరైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మాకు ఈ కోరిక అంటే సంతానం లేకపోతే సంతానం కలగజేస్తుంది అమ్మ, అలాగే వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అవుతుంది, అలాగే మనోవాంఛ ఫలసిద్ధి కోసం మీ కోరికల ప్రకారం భక్తుల యొక్క కోరికల ప్రకారం నెరవేర్చుటకై కొల్లేటికోటలో వెలిసిన ఆ జగన్మాత ఆదిపరాశక్తి శ్రీ పెద్దింట్లమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపాకటాక్షలు పాత్రలవుతారో సర్వకాల సర్వావస్థలందు జయప్రదముగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని, ఓళ్ళను కూడా చూయించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ శక్తి కొలది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు కోరికలు సిద్ధించగానే. అలాగే ఈ అమ్మవారికి మనం 10 రోజుల నుంచి మొట్టమొదటి రోజు
మళ్ళీ దశమి రోజు కళ్యాణం చెయ్యి పనులు స్టార్ట్ అనగా ఇవాళ స్టార్ట్ అవుతుంది. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, రక్షాబంధనం, పంచగవ్యం, దీక్షాధారణ జరుగుతుంది. సాయంత్రం అంకురారోపణ చేస్తాం, అది కూడా శైవాగం ప్రకారం చేస్తాం. మొత్తం ఆ రోజున మాత్రం అంకురారోపణ అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. అగ్ని ప్రతిష్టాపన అయిన అనంతరం కూడా ధ్వజపటం అంటే ధ్వజపటం వేస్తారు. ధ్వజపటం వేసిన తర్వాత బలిహరణ వేసి నిత్యాహోమం ప్రారంభిస్తారు. మరుసటి బలిహరణ, మళ్ళీ నిత్యహోమం చేసిన తర్వాత అమ్మవారికి కలువ బోనాలతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఆ బోనాలు కలువ బోనాలని, అంటే కలువ పూలతో బోనాలను అలంకరించుకొని తీసుకొస్తారు. అలాగే మామూలు పెద్దింట్లమ్మవారి బోనాలని చేస్తూ ఉంటారు. పెద్దింట్లమ్మవారి బోనాలంటే 3 రకాల నైవేద్యాలతో తీసుకుని వస్తూ ఉంటారు. ఆ 3 రకాల నైవేద్యాలు కూడా పైన అఖండ జ్యోతులు పెట్టుకొని తీసుకొచ్చి అమ్మకు చూపించి, చల్లని తల్లి మమ్మల్ని కాపాడమ్మ జగన్మాత అని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే ఆ జగన్మాత ఆది పరాశక్తిగా ఉంది కనుక దుర్గాదేవి రూపంలో, అంటే జలదుర్గా అమ్మవారికి గోకర్ణేశ్వర స్వామివారి అని ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో స్వామివారు ఉంటారు. అట్లాగే స్వామివారిని అక్కడి నుంచి ఊరేగించుకొని తీసుకుని వచ్చి శ్రీ పెద్దింట్లమ్మవారి సన్నిధానంలో కళ్యాణ మహోత్సవం రాత్రి 12 గంటల నుంచి 3 గంటల కాలంలో ద్వాదశి రోజు రాత్రి అనగా 28/2/2026 తేదీ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అలాగే మనకి ముందు ఉన్న గ్రామాల 5 గ్రామాల ప్రజలు కూడా ప్రబండలతో అలంకరించుకొని అమ్మవారికి తీసుకొచ్చి సమర్పిస్తారు. అలాగే పంచభోగ నైవేద్యాలని 5 రకాల అర్ధరాత్రి వేళ 12 గంటల ఆ సమయంలో పంచభోగ నైవేద్యాలు పెడతారు. అట్లాగే బోనాలన్నీ కూడా ఇలా ఇక్కడి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా, చుట్టుపక్కల 64 లంకలు ఉన్నాయి, 64 లంకల గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ మంచినీటి సదుపాయం, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు అంటే పులిహోరది నైవేద్యం చేసిన అందరికి కూడా ఎవరి శక్త్యానుసారం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే భక్తులు కూడా అనేక మంది అనేక రకాలుగా ప్రసాదాలను పంచిపెడుతూ ఉంటారు. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఆలయ ఉప ప్రధాన అర్చక పి పరమేశ్వర శర్మ, కొల్లేటికోట. ఈ వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు.